హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, ఈరోజు సమ్ చూడండి అన్న, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఓకేనా? ఒక ట్రాలీ ఉందట, అది నిశ్చితుని బయలుదేరింది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో. అయితే 4 సెకండ్ల తర్వాత దీని వేగం కావాలి. వేగం కావాలన్నా, సో a trolley is moving in a acceleration of 2 meter per second square from the rest అన్నాడు, from the rest అట. సో దెన్ ఆఫ్టర్ 4 seconds the velocity will be dash అన్నాడు. సో వెలాసిటీ ఫార్ములా కావాలి మనకు. చలన సమీకరణాలు ఉన్నాయి, సో ఈక్వేషన్ ఫోర్స్ ఉన్నాయి, సో ఈక్వేషన్ ఆఫ్ ది మోషన్స్ ఉన్నాయి. ఏంటన్నవి? సో v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. మన ఫస్ట్ ఈక్వేషన్ ఇది. చలన సమీకరణాల్లో ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా మనకి. ఎట్ ద రెస్ట్ అన్నాడు, నిశ్చిత నుండి బయలుదేరింది వస్తువు అంటే ఏదైనా మనం ఎక్కడి నుంచి బయలుదేరాలంటే ఫస్ట్ రెస్ట్ నుంచి బయలుదేరుతాం కనుక యూ టేకెన్ 0 తీసుకోవాలి. 0 మీటర్ ఫస్ట్ సెకండ్ అయినా, సో వేసేనైనా వేగమే కావాలి కదా. సో వేగం ఇక్కడ యూ 0 అయిపోద్దా. ఏ ఎంత ఇచ్చాడు సార్ అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. సో టైం ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 8 అవుతుంది. వేగానికి యూనిట్ ఎట్టైనా, సో మీటర్ పర్ సెకండ్ యూనిట్ అవుద్ది. మీటర్ బై సెకండ్ లేదా మీటర్ ఇంటూ సెకండ్ వర్స్ వస్తుంది అన్నమాట. ఎక్కడుంది? 8 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చేది కాదనన్నా, సో ఈజీ పోల్చవచ్చు, 2 కాదు. సో ఆన్సర్ అయితే 8 అవుతుంది చెప్పాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.